ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి వందనములు తండ్రి. దేవా, ఈ మొదటి మాసంలో 8వ తారీఖు నాయన నీ పాద సన్నిధిలో నాయన నిన్ను ఆరాధించుకోవటకు నీ బిడ్డలందరూ కూడా కలిసి ఏక మనసుతో, ఏక భావంతో, ఆత్మతో, సత్యముతో ఆరాధించుటకు తండ్రి మీరు సిద్ధపడుచు ఉండగా మీరు మాతో మాట్లాడండి. ఎవరికి ఏ లోటులు ఉన్నాయో, ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో, ఎవరు ఏ ఇబ్బందుల్లో, ఎవరు ఏ బాధను బట్టి కుమిలిపోతున్నారు, అవన్నీ ఎరిగిన దేవుడు కనుక మీరే వారితో మాట్లాడండి, బలపరచండి. ప్రతి కుటుంబంలో కూడా సమాధానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అలాగే నాయన కొన్ని వాక్యములు ధ్యానిస్తూ ఉండగా వింటున్న వారికి వినగలిగిన చెవి, గ్రహించుకునే హృదయమును, నీ మాట చెబుతున్న నాకును సంయోజకమైన జ్ఞానమును, మరి ముఖ్యముగా సరిగా విభజించి ఉపదేశించుటకును తండ్రి, చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుటకును నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మక సహాయాన్ని నాకు పంపించు. మా కొరకు త్వరలో రానియున్న యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోదామండి. సెల్ ఫోన్లో మ్యాక్సిమం అన్నీ కూడా సైలెంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సమయము తక్కువ, ఉన్న సమయంలో మనం సద్వినియోగం చేసుకోవడానికి కూడా సిద్ధపడి ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి మాట, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మనకి చాలా చాలా అవసరమైనది. ఎంత అవసరం అంటే ప్రేమ దేవుడు ఎంత అవసరం అంటే మన జీవితంలో నలిగిపోతున్న మనకి, మన జీవితంలో విసిగిపోయిన మనకి, మన జీవితంలో ఎందుకురా ఈ బతుకు అని అనుకున్న మనకి, అసలు ఈ జీవితమే లేకపోతే బాగుంది కదా, ఈ పుట్టి బాధలేంటి, కష్టాలేంటి, సమస్యలేంటి, ఈ ఇబ్బందులేంటి అని నలుగుపోతున్నవారు, ఏడుస్తున్నవారు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఎవరికి ఎవరు ఎందుకు చెప్పుకోవడం, ఎందుకు ఈ సమస్యలు చెప్పి వారి ముందు లోకం అయిపోవడం అన్న ఆలోచనలతో చాలామంది ఆ బాధను బయటికి చెప్పుకోలే స్థితిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ అంటే ఎలాంటి బాధ ఉన్నప్పటికీ, ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి కూడా తప్పించగలిగిన దేవుడు మనము కలిగి ఉన్నాం. మన జీవితాలు మొత్తం కొలాప్స్ అయిపోయినా, మొత్తం పోయినా కూడా వాటి నుంచి లేవనెత్తగలిగిన దేవుడు మనకు కలిగిన దేవుడు మహిమ కలుగుతాడు. ఏమైపోయినామండి, ఏం పర్లేదు. దేవుడు ఆయన మీద ఆధారపడితే, ఆయన నమ్ముకుంటే, ఆయన అధికారానికి మన ప్రవర్తన ఒప్పుకుంటే ఆయన లేవనెత్తే దేవుడు. ఎంత గొప్పగా అంటే మనం అనుకుంటాం, మనకు వచ్చే బాధలు బట్టి ఈ బాధ నాకు చాలా ఎక్కువ అనుకుంటాను. కానీ మనందరికంటే బాధలు ఎక్కువ పడిన వారు దేవుని కొరకు పోరాడిన వారు. చాలామంది భక్తులు ఉన్నారు. ఆల్రెడీ కొన్ని వారాలుగా నెహెమ్యా గారి గురించి విన్నాము.
ఎన్ని బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఆయన ఏ పని చేయాలనుకున్నాడో ఆ పని చేశాడు. దేవుని నామానికి మహిమ తెచ్చాడు. దేవుడు ఆనందపడే పని చేశాడు. మనం ఆలోచించాము, మనం చదువుకున్నాము, మనం విన్న ఏ వారంలోనైనా నెహెమీయా గారికి దండేసి తాడువ కప్పి నువ్వు గొప్ప పని చేశావని ఎవరైనా అన్నారా? మనుష్యుల్లో అనలేదు, అనరు. ఎందుకనంటే నువ్వు చేసేది దేవుని పని కాబట్టి. మనం దేవుని పని చేస్తే మనకు వస్తాయి అనుకున్నవి అవమానాలే తప్ప సన్మానాలు కాదు. నువ్వు దేవుని పని చేయాలనుకుంటే నీకు వచ్చేవి నిందలు తప్ప పొగడ్తలైతే రావు. మన పని చూసి మెచ్చుకునేది ఎవరు చెప్పంటారా? పరలోకమందున్న తండ్రి. ఆయన మెప్పు కొరకే మనం పోరాడాలి. ఆయన మెప్పు కొరకే మనం ఈ జీవితంలో ఈ భూమి మీద బ్రతకాలి నిర్ణయం తీసుకోవాలి. ఆయన మెప్పు, ఆయన మెప్పు. ఇర్మియా గారి గురించి మనం ఇప్పుడు నెహెమీయా గారి గురించి అయిపోయింది. ఇప్పుడు ఇర్మియా గారి గురించి ప్రారంభిద్దాం. ఆల్రెడీ ఒక వారం చెప్పాను ఇర్మియా గారి గురించి. చాలా జాగ్రత్తగా వినండి. ఇర్మియా గారి గురించి మాట్లాడేటప్పుడు మరొక భక్తులు కూడా మనకు పరిచయం అవుతూ ఉంటారు. ఇప్పుడు కూడా మీరు మందిరానికి వచ్చారు కనుక ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలనే భావంతో మనకి వచ్చాం. మన ఆలోచనలు వేరే ఏమీ లేదు, వేరే తలంపులు లేవు, వేరే ఒక ఏదో చేసేసుకుందామో లేదు. మనకు కావాల్సింది మెప్పు కావాలి. మనకు కావాల్సింది దేవుని మెప్పు. దేవుని మెప్పు కొరకు మనం పాటు పడాలి. దేవుడు మనల్ని బల నమ్మకమైన మంచి దాసురాలా అని అనిపించుకునేలా మన బ్రతుకు ఉండాలి. ప్రేమే దేవుని వల్ల అలా ఉండాలి అని అంటే మన జీవితంలో చాలా ఎదురవుతుంటాయి. ఎదురయ్యే ప్రతి దాన్ని మనం జయించుకుంటూ ముందుకి వెళ్ళిపోవాలి. చాలా వస్తాయండి. మనం చిన్న వాటికే భయపడిపోతాం. చిన్న వాటికి కానీ ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తాయి అని అంటే ఇర్మియా గారే భయపడిపోయాడండి. దేనికేనంటే దేవుడు అప్పగించే ఆ పని గురించి దేవుడు చెబుతున్నప్పుడు ఇర్మియా గారిలో ఒక భయం పుట్టుకుంది. ఆసామాసి కాదండి దేవుని పని అంటే. అసలు యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చాడనంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన కొరడాలతో కొడతారని, మేకులు వేస్తారని, ఆయన ఒళ్ళంతా ఆ కొరడా ముళ్ళుతో చీలుస్తారని తెలియదే చెప్పండి ఆయనకి. అన్నీ తెలుసు ఆయనకి. నేను వెళ్ళేదే నా ప్రాణాన్ని విడిచిపెట్టడానికి, భూమి మీద రక్తం కాచడానికి. ఇన్ని శ్రమలు ఉంటాయని కూడా తెలిసిన యేసుక్రీస్తు ప్రభువారు నేను రాను అని అనలేదట. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎవరి గురించి ఆయన అంత గొప్ప భాగ్యం విడిచిపెట్టాడు అంటే నా కొరకు అని ప్రతి ఒక్కరు అన్నారండి. ఎవరి కొరకట? నా కొరకు ఆయన అంత గొప్పలాగా విడిచిపెట్టొచ్చాడు. అవును, నా కొరకే. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి పడి ఉన్న నన్ను యేసుక్రీస్తు ప్రభువారితో బ్రతికించడానికి, లేపడానికి ఆయన పంపించాడు దేవాదికి. ఇందులో మన మంచితనం ఏమైనా ఉందంటారా? మనం ఏమైనా గొప్పవాళ్ళం అంటారా? మనం ఏమైనా నీతిమంతులు అంటారంటే ఏమీ కాదండి. అసలు మనం నీతిమంతులు అనుకోవడానికి అర్హత లేనంటి వారము.
చేసి ఉన్నారు. ఆ పాపమును జయించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టేశాడండి. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆయన గురించి చెప్పడానికి, ఆయన అనేక మందికి పరిచయం చేయడానికి పాత నిబంధనలో ఉన్న అనేక మంది ప్రవక్తలు దేవుడు వాడుకున్నాడు. అనేక మంది ప్రవక్తలు దేవుడు వాడుకున్నాడు. అలా వాడుకుంటూ వారితో మాట్లాడుతూ వారిని అక్కడున్న ప్రజల్ని, ఆనాటి కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని సన్నిధికి నడిపించడానికి దేవుడే కొంతమంది ప్రవక్తలు వాడుకునేవారు. మీరు సరిలేరా, మీరు ప్రవర్తన బాగలేదు, మీరు సరిగా లేరు, మీ ప్రవర్తన మార్చుకోండి అని చెప్పడానికి ఆనాడు కావాలి, ఈనాడు కావాలి, ఏనాడు కావాలి వాక్యం. పాత నిబంధనలు చోట్ల అంటాడు, వాక్యము లేక కట్టు లేక తిరుగుతున్న ప్రజలు. చాలా మంది రక్షణ పొందుకుంటారు, చాలా మంది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ధరించుకుంటారు. కానీ మందిరానికి వెళ్ళి వాక్యం వినే అవకాశం వాళ్ళకు ఉండదు. ఏందయ్యారంటే వ్యాపారం ఖాళీ ఉన్నదండి. నేను అంటున్నాను, ఆదివారం సంఘంతో కలిసి ప్రార్థించకపోయినా, వాక్యం వినకపోయినా నువ్వు వాక్యానికి దూరం అవుతున్నావు అంటే కారణం ఏంటంటే దేవునికి దూరం అవుతున్నావు అన్న విషయం మర్చిపోకూడదు. చెప్పండి, మీకు ఎవరైనా ఉంటే, వేరే మందిరానికి వెళ్ళి ఎవరైనా పర్లేదు, వేరే చర్చికి వెళ్ళి ఎవరైనా పర్లేదు, ఎక్కడికి వెళ్ళి ఎవరైనా పర్లేదు, మీ బంధువులైతే, మీ స్నేహితులైతే, వారితో మీరు ప్రతి వారి గుడికి వచ్చేవారైతే మళ్ళీ మీరు ఎలాగంటే వాళ్ళతో చెప్తే ముందు నువ్వు చూసుకోవాలంటారు. అంటే ముందు మనం ఏం చేయాలి, వెళ్ళాలి. అప్పుడు వాళ్ళతో చెప్పండి, మీరు బాప్తీసం తీసుకున్నాం కదా, మీరు దేవుడి పాటలు పాడేసుకుంటున్నాము, దేవుడి పాటలు ఎట్టేస్తున్నాము, దేవుడి పాటలు చదివేస్తున్నాము అని మందిరానికి వెళ్ళకుండా ఇంటికి ఏదో పరిమితం అయితే నువ్వు ఎవరికి దూరం అవుతున్నావో తెలుసా? దేవుడికి దూరం అవుతున్నావు అని ఖచ్చితమైన మాట మన నోట రావాలి. వాక్యము లేకపోయినా, సంఘంతో కలిసి ఆరాధించకపోయినా వారి జీవితాలు చాలా చాలా తేడాగా ఉంటాయి. అవకాశం ఉందే చాలా మంది వెళ్ళట్లేదండి. కానీ మళ్ళీ చెప్తున్నాను, కొన్ని దేశాల్లో, కువైట్లో, దుబాయ్లో, అబుదాబిలో ఉన్న ప్రజలకి ఇల్లి ఆరాధించుకునే అవకాశం లేదు. వాళ్ళని దేవుడు క్షమిస్తాడు, వాళ్ళని దేవుడు దీవిస్తాడు. ఎందుకు చెప్పమంటారా? ఎంత ఖాళీ లేకపోయినా, ఎంత వాళ్ళకి సమయం లేకపోయినా ఏదో ఒక టైంలో పడుకునే టయాన్ని కేటాయించుకుని 1 గంట సేపు దేవుని ఆరాధించుకుంటున్నారు వాళ్ళు ఉన్న చోట. అవకాశం లేకపోయినా ఏం చేస్తారు? వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అవకాశం ఉన్న మన వాళ్ళు ఏం చేస్తున్నారట? వ్యాపారం. బ్రతుకు తెరువు కావాలి వ్యాపారం. కానీ దేవుడికి దూరం చేసే పని కాదు మనం చేయవలసింది. ఈరోజు చాలా మంది అండి, ఒకరు ఇద్దరు కాదండి, నేను వచ్చేది మన మందిరానికి వచ్చే వారి గురించి మాట్లాడట్లేదు. చాలా మందిరానికి, చాలా చోట్లకి వెళ్ళేవారు వాళ్ళ డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వాళ్ళందరూ ఎవరికి దూరం అవుతున్నారు అంటే దేవునికి దూరం అయిపోతున్నారట. దేవునికి దూరం అయిపోతున్నారట. అలా దేవునికి దూరం అయిపోతున్న వారు ఈ రోజు ఉన్నారు, ఆ రోజు ఉన్నారు. ఆ రోజు ఉన్న వారికి దేవుడు హెచ్చరిక మాటలు ఎలాగున్నాయో ఆ మాటలు వింటే ఈ రోజు ఉన్న వారు కూడా వర్తిస్తాయన్న సంగతి తెలియాలి. ప్రేమ దేవుని వల్ల అది ఆనాడు ఇశ్రాయేలుకే అని కాదు, అది ఏనాడు వర్తించే మాటలే. నువ్వు దేవుని మాట వినకపోతే దేవుడు నీ మీదకి పంపించే ఆ శిక్ష ఎలా ఉంటుందో, ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి అందరూ ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథము ఆల్రెడీ మొదటి అధ్యాయం మనం ఒక 4 వారాల క్రితం చదువుకున్నాము, కానీ ఒక్కసారి పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయంలో మీకు ఆల్రెడీ దేవుడు ఇర్మియా గారితో మాట్లాడిన సందర్భాన్ని నేను చూపించాను.
ఏం చేశారట? ఇర్మియా గారితో ఎవరు మాట్లాడారటండి? దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు ఇర్మియా? 4వ వచనంలో ఉంటది, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చింది, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అన్నావు. ఇక్కడ ఏమన్నాడు దేవుడు అని అంటే, ఇదిగో నిన్ను నీ తల్లి గర్భములో రూపింపక మునిపే నేను ఎరిగి తిని నిన్నేం చేశాను? ప్రతిష్ఠించి తిని. ఇర్మియా గారి గురించి పరిచయం చేస్తూ, ఇర్మియా గారి గురించి మాట్లాడుతూ, ఇర్మియా గారి ద్వారానే గ్రంథం రాయిస్తున్న మాట ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడు ఏమన్నాడనంటే, ఇదిగో నువ్వు నీ తల్లి గర్భములో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని నిన్ను నేను ప్రతిష్ఠించి తిని. ఈ మాటలు విన్న ఇర్మియా గారికి భయం పుట్టిందండి. ఈ మాటలు విన్న ఇర్మియా గారికి దడ పుట్టింది. ఎందుకనంటే, నన్ను నువ్వు ప్రవక్తగా నియమిస్తున్నావు, నాకు సరిగా మాటలు కూడా రావునైనా, నేను సరిగా మాట్లాడలేను, నేను బాలుని, నువ్వు నాకు ఎంత పెద్ద పని అప్పగిస్తే నేను ఎలా చేయగలను, నా వల్ల ఎలాగవుతుంది, వాళ్ళేమో పెద్ద పెద్ద రాజులు, వాళ్ళ పెద్ద పెద్ద సైన్యం ఉంది, వాళ్ళేమో గొప్పవాళ్ళు లోకపరంగా, నేనేమో చిన్నవాడిని, సరిగా మాటలు రావు, నేను ఎలాగెదగలను, ఎలా వాళ్ళతో నువ్వు చెప్పిన మాట చెప్పగలను అని భయం పట్టుకుంది. ప్రేమ దేవుడు వాళ్ళరా, ఈరోజు కూడా ఎక్కడ పడితే అక్కడ భయం వెళ్తుందండి. దేవుడు అంటే కాదు ప్రేమ దేవుడు వాళ్ళ భయం, మనుషులంటే భయం. అందుకే ఈరోజు సత్యవాక్యం కూడా సరిగా చెప్పలేకపోతున్నారు, సత్యవాక్యాన్ని కూడా సరిగా నిలబెట్టి ఇదే గొప్పదని కూడా చెప్పలేక నానుడి మాటలతో దేవునికి దూరం చేస్తున్నారు అనేకమైన ప్రజలు. ప్రేమ దేవుని వారు నానుడి, దాన్ని ఏమంటారంటే మనుషులకు భయపడి ఖచ్చితమైన మాట చెప్పలేకపోతున్నాడు ప్రతి దైవజనుడు కూడా. కారణం ఏంటంటే మనుషులకు భయపడి. దేవుడికి కాదు భయపడేది. ఇక్కడ ఇర్మియా గారు కూడా ఎవరికి భయపడుతున్నారు ప్రారంభంలోనంటే, అయ్యా నేను బాగుండే, నా నోట మాట సరిగా రాదే చూడ అంటున్నాడు. అయ్యో ప్రభువు యెహోవా, చింతగించుము, నేను బాలుడిని, మాట్లాడడం నాకు శక్తి చాలదని. నేను బాలుడినైనా మాట్లాడే శక్తి చాలదు, నా వల్ల కాదు, నన్ను ఇందులోకి లాగొద్దన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు ఈయనమన్నారంటే, దేవుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడునని అనవద్దు, నాకు చేత కాదు అని అనవద్దు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. సత్యాన్ని ప్రకటిస్తున్నానంటూ అసత్యంలో బ్రతుకుతున్న వారందరితో మాట్లాడుతున్న మాట ఇది. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. ఎంత సత్యమైన మాట ప్రేమ దేవుడు, దాన్ని మాటికి మార్చి నీకు నచ్చినట్టుగా మాట్లాడడం దేవునికి ఇష్టం కాదు. ప్రేమ దేవుడు వాళ్ళ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి చెప్పంటే, నువ్వు ఆ మాట అనవద్దు, బాలుడునని అనవద్దు, నేను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులని చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు అన్న మాట చెప్పంటారా, నేను పంపపోయే వారి యొద్దకు పోయి నేనేదైతే చెప్పమన్నానో, నేనేదైతే వాళ్ళతో చెప్పమని పంపానో ఆ మాట చెప్పు, వారికి భయపడకుము. ఎవరు భయపడకూడదట? మనుషులకి, ప్రజలకి. ఈరోజు భయపడుతున్నారని చెప్పండి. ఒక దైవజనుడు ఉందంటే మందిరంలో విశ్వాసానికి భయపడతారు. ఏంటయ్యా భయం అని అంటే, వాళ్ళు రారేమో అని భయం. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నా గద్దిస్తే ఏమవుతారు,
వస్తారో రారో, అసలేమన్నా తక్కువ మందిగా. ఒక భయం అనేది ఒక దైవజనుడు ఈరోజు అన్ని సంఘాల్లో ఉంది. ప్రేమ దేవుని వల్ల అన్ని సంఘాల్లో ఉంది. అస్సలు ఎవ్వరికి భయపడకూడదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి దేవుడు ఎవరు నిలబెట్టాడట? దైవజనుడు నిలబెట్టాడు. ప్రేమ దేవుని వల్ల ఇక్కడ అంటున్నాడు, నేను ఏదైతే చెప్పాలో అదే నువ్వు వాళ్ళతో చెప్పాలి. వారికి భయపడకు. ఎందుకంటే మాట మీ నోట పెట్టింది ఎవరు? ఇలా చాలా మంది దైవజనులు చూస్తున్నాము. చాలా మంది తప్పులు బోధిస్తున్న వారిని కూడా ఇది తప్పు అని ఖండించలేని దైవజనులు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ప్రేమ దేవుని వల్ల ఎందుకు తప్పుని ఖండించలేకపోతున్నారు అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? భయం. ఏంటట? భయం. నిజం. విశ్వాసం దగ్గర నుంచి దైవజనుల వరకు కూడా క్రైస్తవంలో మనుషులకు భయపడుతున్నారు. ఇది నిజమో కాదు చెప్పండి? ఖచ్చితంగా జరుగుతుంది. ప్రేమ భయపడవలసిన దేవుడికి భయపడట్లేదు. దేవుడికి భయపడకుండా మనుషులకు భయపడి దేవుడు వద్దన్న పని చేస్తున్నారు. ఇది ఎక్కడ విడ్డూరం అర్థం కావట్లేదు. సంఘం అంటే అలా కాదు. ప్రేమ దేవుని వల్ల మీరు ఏమైనా అనుకోండి, బైబిల్ ఏదైతే చెప్పిందో దాన్ని ఫాలో అవుతే మనకి పరలోక రాజ్యం అనేది ఉంటుంది. మనం ఇంత కష్టపడేది, ఇంతగా నలిగిపోయేది, ఇంతగా అనేక మంది అన్నా నిందలు అనుభవిస్తున్నా నిలిచి ఉండేదానికి కారణం ఏంటి చెప్పండి? పరలోక రాజ్యం మనకి కావాలి కాబట్టి. ఆ పరలోక రాజ్యం నీకు కావాలి అంటే ఈ భూమి మీద నువ్వు చేసే సత్యమైన పని ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేసేవారు తక్కువ మంది ఉంటారు, దాన్ని వ్యతిరేకించేవారు ఎక్కువ మంది ఉంటారు. మీకు ఇదే దానికి ఆనవాలు. మీరు బాగా ఆలోచించండి. ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే వాళ్ళ చుట్టూ తక్కువ మంది ఉంటారు, లేనిది కూడా కలిపి ఏమైనా పర్లేదు బోధిస్తే వాళ్ళ చుట్టూ చాలా మంది ఉంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నమాట, ఇరుకు దూరమును ప్రవేశించేవారు, విశాల మార్గం ప్రవేశించేవారు అనేకులను, ఇరుకు ద్వారమును ప్రవేశించేవారు. ఇరుకుగా ఉంటే శ్రమలు, ఇరుకంటే శ్రమల ద్వారా వెళ్ళేవారు కొంతమంది. కానీ శ్రమలు లేవు, ఏమీ లేవు, అదిస్తే ఇదిస్తే అది ఇది అనేసరికి ఓల్డ్ మంది వచ్చేస్తారట. అక్కడ నువ్వు ఇస్తే కాదు, ఏం చేసినా పర్లేదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇస్తే సరిపోద్ది, దేవుడు పాపానికి కడిగేస్తాడట. ఇస్తే కడిగేస్తాడట. నేను పాపం చేసేస్తాను నాకు అలవాటు. అంటే ఎలా ఉన్నారంటే మనుషులకు భయపడుతున్నారు. ఇక్కడ ఇర్మియా గారు మాట, నేనే మాట అయితే చెప్పాలో అదే మాట వాళ్ళతో చెప్పాలి. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని. ఇది యెహోవా వాక్కు. దేవుడిచ్చిన వాగ్దానం ఆనాడు ఇచ్చాడు, ఈనాడు ఇస్తున్నాడు. నేను నీకు తోడై ఉన్నానే. నువ్వు ఉన్నది ఉన్నాడు చెప్పు. నేను ఏదైతే నీకు చెప్పానో దాన్నే చెప్పు. నేను ఏదైతే బోధించమన్నానో అదే చెప్పు. కలపొద్దు, కలిపి చెరపొద్దు. నువ్వు లేనిది పెట్టొద్దు, ఉన్నది తీయొద్దు అని బైబిల్ చెప్తుంటే, దేవుడు చెప్తుంటే, ఈనాడు చాలా మంది కలిపి చెరిపిన వారు ఉన్నారు. అని పక్కన పెట్టండి. ఆనాడు ఇర్మియా గారు భయపడుతూ మాట్లాడుతుంటే ఏమన్నాడు దేవుడు? భయపడకు, నువ్వు వెళ్ళు అని నేను చేస్తా అని చెప్పుకొచ్చిన తర్వాత అలా 16 వచనంకి వచ్చింది. 16 వచనం, అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలు. కానీ ఏం చెప్పాలో చెప్తున్నాడు. ఏం చెప్పాలో, నువ్వు ఎలా ఉండాలో అనేది యేసుక్రీస్తు దేవుడే, తండ్రి దేవుడు ఇర్మియా గారితో చెబుతున్న సందర్భం ఇక్కడ 16వ వచనంలో. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటను, తమ చెడుతనం అంతటిని బట్టి నేను వారిని గురించిన నా తీర్పులు
ప్రకటింతును. ఆవిడ ఇక్కడ ఒకసారి, క్రైస్తవుడు అనగా ఎవరు? క్రీస్తుని ధరించుకున్నవాడు. అంటే ప్రత్యేకింపబడిన వాడా, అందరిలో ఉన్నవాడా? బైబిలే చెప్పింది, అది నేను చెప్పింది కాదు. మీరు ప్రత్యేకింపబడిన వారు కనుక అందరిలా కాక మీరు క్రీస్తులా ఉండాలి అన్న విషయాన్ని గంట పదంగా చెప్పాడండి. ఆ మాట చెబుతూ అన్న మాట ఏంటంటే, ఇక్కడ నన్ను యెరూషలేము వారు ఏం చేశారంటే, నన్ను విడిచి అన్య దేవతలకు ధూపం ఆ ధూపమే ఈరోజు ఏంటి చెప్పంటారా? జై కొట్టడం. ఏంటంటే జై కొట్టడం. రెండోది అక్కడ ఏమన్నాడంటే, ప్రేమ అంటే ఎవరిని విమర్శించి కాదని చెప్పేది, మన కుటుంబాన్ని సరి చేసుకోవడానికి, మన కుటుంబాన్ని దాని యొక్క దారిలో పెట్టడానికి. ఎందుకంటే మన నోట ఉచ్చరింపకూడని మాటలు. ఇప్పుడు మన మందిరంలో చాలా మంది పేర్లు ఉంటాయి. వాళ్ళు పెట్టుకున్న పేర్లు పిలవద్దంటే కుదరదు, పిలవచ్చు, కానీ కొన్ని ఉంటాయి. వాటిని బట్టి మనం ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు. అంటే ఒక లెక్క అనేది ఉంది మనకి. క్రైస్తవ్యం అంటే నచ్చినట్టు బ్రతికేయడం కాదట. దీనికి కొన్ని కొలతలు ఉన్నాయి. మనం బట్టలు కొట్టాలంటే బావగారు ఏం చేయాలి? మనలో కొలతలు తీయాలి. మనం కట్టుకుని బట్టలు అండిస్తే దాని ప్రకారం కొలతలు తీయకుండా కట్టేయాలనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? కుట్టేయాలనుకోండి. అంటే కొలతలు లేకుండా నేను బిల్డింగ్ కడితే ఎలా ఉంటుంది? తేడాగా ఉంటుంది. కొలతలు లేకుండా బట్టలు కుడితే కూడా తేడాగా ఉంటుంది. కొలతలు లేకుండా కొలతలు ఏమీ లేవని క్రైస్తవులను ఇష్టం బతికైతే కుదరదు. దీనికి ఒక కొలమానం అనేది ఉంది. ఆ కొలమానాన్ని నేర్పించడానికి మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలంటున్నాను నేను. కొలమానాన్ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ మాట, వారు అన్య దేవతలకు ఏమేస్తున్నారట? ధూపము వేసి తమ చేతులు రూపించిన వాటిని నమస్కరించుటను, తమ చెడు నడతనంతటిని బట్టి నేను వారిని గురించి నా తీర్పులు ప్రకటింతును. నమస్కరిస్తున్నారట, ధూపాలు వేస్తున్నారట. కొన్ని సందర్భాలు చూపిస్తాడు, అన్య దేవతలకు అర్పించిన వాటిని ఏం చేస్తున్నారట? తినేస్తున్నారట. దేవుడు ఏమన్నాడంటే, ఇలా ఒకవేళ మీరు చేస్తే అది నాకు నచ్చదు. ఆయన పబ్లిక్ గా మాట్లాడిన మాటలు ఇవి. దేవుడు ఎక్కడ దాచుకోలేదు, దేవుడు ఎక్కడ దాన్ని మర్మముగా పెట్టలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలీయులు కానాను దేశం ఎలాగంటే ఇంకా ఉండిపోయారంటే వాళ్ళలో చాలా చెడు నడతలు ఉన్నాయి. చాలా దారుణంగా బ్రతుకుతున్నారు వాళ్ళు. ఒకనొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా దారుణంగా వాళ్ళు అన్య దేవతల వైపు తిరిగేస్తారు. అన్య దేవతలను పూజించే వారిని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళతో వ్యభిచారం చేస్తారు. వాళ్ళు పెట్టింది తింటారు. దేవుడికి కోపం వచ్చి చాలా మందిని అక్కడ ఏం చేస్తారు తెలుసా? చంపేస్తాడు. కత్తివాత పెడతాడట వాళ్ళకి. అది దేవుడికి నచ్చని పని, దేవుడు చెయ్యొద్దన్న పని. ఇక్కడ ఇర్మియా గారి కాలంలో చేశారట. అంతకు ముందు ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి వచ్చే 40 సంవత్సరాల్లో కూడా అదే పని చేశారట. అంటే వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే మారినట్టే మారుతున్నారు, మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు. మాట చెప్పినట్టు మారుతున్నారట, మరి కొన్ని రోజులు గడిచేసరికి కలిసిపోతుంది. ఇది దేవుడికి నచ్చట్లేదు. మీరు వేషధారణంగా బ్రతకొద్దయ్యా, మీరు ఖచ్చితత్వంగా బ్రతకండి. మీ బ్రతికే కొన్నాళ్ళైనా 60, 70, 80 సంవత్సరాలు దేవుడు ఎప్పుడో నువ్వు తల్లి గర్భములో నుండి బయటకు వచ్చి యొక్క భూమి పుట్టినప్పుడే నీ చావు అనే డేట్ కూడా వేసేసాడు. అది తల మీద రాసేసాడు. నువ్వు స్కానింగ్ పెట్టినా డాక్టర్తో పెద్ద స్కానింగ్ చేస్తే కాపాడదు. అది తల మీద రాశారంటే పెద్ద స్కానింగ్ చేస్తే కాపాడదు అనుకుంటారేమో. కాపాడదు.
నువ్వు నీ దినములను ఒక్కటైనా కాక మునిపే ఏం రాశాడట? చావు దినము కూడా రాసేసి. మనకు ఆల్రెడీ తెలుసు, మందుల షాప్ దగ్గరికి వెళ్ళాం, మందుల షాప్ దగ్గర మనం మందులు తీసుకున్న తర్వాత అది ఎప్పుడు తయారు చేశారో డేట్ చూద్దాం, తర్వాత ఎప్పుడు దాకా ఉంటుందని ఆ డేట్, చివరి డేట్ కూడా చూస్తాం. ఆల్రెడీ మన పుట్టికతోటే దేవుడు స్టార్ట్ చేసేసాడు. ప్రేమ దేవుడు వల్ల ఎన్నాళ్ళ వరకు మనం బ్రతుకుతాం అనేది మనకు తెలియదు, కానీ మనల్ని సృష్టించిన దేవుడు ముందుగానే రాసేసాడు. అయితే ఈ కొద్దిపాటి జీవితానిక మీరు ఈ ఆరాటం, ఈ పగలు, ఈ ద్వేషాలు చాలా దారుణంగా లేరండి. ప్రజలు మామూలుగా లేరు. ఎదుటి వాడు బాగుంటే చూడలేరు. వాడు మనకంటే బాగున్నాడంటే పోటీ దేవుడు బాగున్నాడు అని పైకంటారేమో, కానీ లోన ఎందుకు బాగోవాలి, ఈ కుటుంబం ఎందుకు బాగోవాలి, ఎందుకు ఇంత ఆనందంగా ఉండాలి, ఏదో కిరీటం జరుగుతాయండి. వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే మనలాగే కొట్టుకుంటూ సాగాలి. వాళ్ళ బతుకులు కూడా అలాగే ఉండాలని మనుషులు ఎంత నిశ్చయంగా ఆలోచిస్తున్నారంటే కొంతమంది వాళ్ళు బాగోకూడదు, మనం బాగలేదు కాబట్టి వాళ్ళు కూడా బాగోకూడదు. మనిషి యొక్క ఆలోచన చాలా మందికి, అందరూ కాదు, కొంతమంది దేవుని తెలుసుకున్న వారు దాని జోలికి వెళ్ళరు. ఒకే మాట, ఏ మాట? అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. కొంతమంది బండి దగ్గర రాసుకుంటారు, మన మనసులో ఉంటుందో తెలియదు. కొంతమంది సెల్ ఫోన్లో పెట్టుకుంటారు. ఎవరు పెట్టుకుంటారు తెలుసా? అందరూ బాగుండాలి. పెట్టుకోండి, తప్పు లేదు. అది ఎక్కడి నుంచి రావాలి అంటే మనస్సులోంచి రావాలి. ఈ మనసులోంచి రాకుండా మన ఎన్ని మాటలన్నా దేవుడు తెలుసు కాబట్టి నువ్వు అనుకున్న దాన్ని బట్టి నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేస్తాడు. ప్రతి దేవుడు ఇచ్చేస్తాడు. ఆలోచించిన ఒక్కసారి, దేవుడికి నచ్చని పని చేస్తే దేవుడు ఊరుకుంటాడా? మీరు చెప్పండి. అదే జరుగుతుంది ఇక్కడ. ఇర్మియాని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడున్న ప్రజలు దేవునికి ఎంత వ్యతిరేకంగా బ్రతుకుతున్నారని చాలా క్లారిటీగా చెప్పాడు. నన్ను విడిచిపెట్టారు అంటే దేవుడికి దూరం అయిపోయి అన్య దేవతలకు ఏం చేస్తున్నారట? ధూపం వేయించున్నారు. నెక్స్ట్ నమస్కరించుటను, తమ చెడుతనం అంతటిని బట్టి నేను వారి గురించి నా తీర్పును నీ ద్వారా వారికి ఏం ప్రకటిస్తాను? తీర్పు ప్రకటిస్తాను. తర్వాత కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము. ఇర్మియా, ఏదైతే నేను చెప్తానో, ఏదైతే నా నోట వస్తుందో అది నువ్వు వింటావు కాబట్టి అది నువ్వు వెళ్ళి ఏం చేయాలి? చెప్పాలి. మార్చకూడదు మాట. ఎంత రిస్క్ తెలుసండి దైవజనుడు యొక్క ఇక్కడ నుంచి మాట్లాడటం. రిస్క్ ఇది. మీతో ఒకటి చెప్పి మేము ఒకటి చేసామనుకోండి, ఏదో మాట అంటాడు. బైబిల్లో ఉంటుంది ఆ వచనం, ఏమనంటే విశ్వాసకి ఒకటే శిక్షట, కానీ వాక్యం చెప్పేవాడికి రెండింతల శిక్షట. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒకవేళ చెప్తున్నారు ఈ లోకం మీద ఆశ ఉందనుకోండి, భయపడ్డు. ఈ లోకం మీద ఆశ ఉన్న సేవకుడు అయితే భయపడ్డు, ఏదైనా మాట్లాడేస్తాడు. ఇంకా ఎందుకు? ఎప్పుడు సత్తాము, ఎప్పుడు పరలోకం అంటాము, అక్కడ గుడ్డి ఏముందిలే ఈ భూమి బతుకుందని చెప్పాగా. ఈ భోగాలు ఇవన్నీ విందాం, తర్వాత చూద్దాం. నేను ఒక మాట అన్నా వెనక్కి తీసుకుంటాను, ఇందాకన్నాను కదా, మనం చెప్తే బాగుంటుంది. దేవుడు నన్ను క్షమించుగాక. ఎందుకంటే కొన్ని మాటలు మన నోట రాకూడదు, కాబట్టి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, పరలోకం కావాలనుకున్నప్పుడు ఆ పరలోకం గురించి భూమి మీద మరి చాలా జాగ్రత్తగా బ్రతకాలి. తర్వాత మాటలు ఆలోచిస్తే, భయపడకు లేదా నేను వారి ఎదుట నేను నీకు భయము పుట్టింతును. ఎంత గొప్ప మాట మాట్లాడాడో ఇది మీకు అర్థం కావాలి.
నేను అన్న మాట మీరు అనకుండా మీరు వేరే మాట అన్నారనుకోండి, మీకు ఏం పుట్టిస్తాడట? భయము. ఎక్కడ? ఎవరి ఎదుట? వారి ఎదుట ఏం పుట్టిస్తాడు? భయాన్ని పుట్టించాడు. మీ అందరికీ తెలుసు హబక్కూ గ్రంథాన్ని చాలా చదవండి ఇంటికి వెళ్ళాక కదా. అందులో జనం అందరూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతారట. ఎవరు? దేవుని పిల్లలు, ఇశ్రాయేలీయులు. అప్పుడు దేవుడు హబక్కూతో మాట్లాడుతూ మాట అంటాడు, ఇదిగో నేను వారి మీదకి అన్యజనులను రేపుతున్నానంటాడు. అంటే నువ్వు నా యందు భయభక్తులు కలిగి బ్రతకకపోతే అన్యజనుల ఎదుట నీకు భయాన్ని నేను పుట్టిస్తాను, జాగ్రత్త అంటాడు. ఒక్కొక్కసారి మనం కూడా మాట వినకపోతే మనం కూడా ఎవరికి భయపడతాం చెప్పంటారా? మనుషులకే భయపడతాం. ఇప్పుడు అదే జరుగుతుంది, ప్రస్తుతం జరిగేది అదే. మనుషులకు భయపడేవారు ఎక్కువ, దేవుడికి భయపడేవారు తక్కువ. నువ్వు వారికి భయపడితే నేను వారి ముందు నీకు భయాన్ని పుట్టించును. యోధారాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీవు ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతులు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే దేవుని వాక్యము, ఇదే యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో నీవు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా బ్రతికితే నీకేమొస్తుంది? విజయం. భయపడద్దు ఎవరికి. నీకు నేను తోడై ఉన్నాను, నిన్ను విడవను, ఎడబాయను. యెహోషువ గారికి ఏం చెప్పాడు ఆయన? యెహోషువ గారికి ఏం చెప్పాడు ఆయన? భయపడుతున్నాడు ఆయన కూడా. చూడండి, నేను ఒక మాట చెప్పాను, ఇర్మియా గారి గురించి చెప్తున్నాను. ఇర్మియా గారి గురించి చెప్పినప్పుడు మాకు ఎంతమంది మనకి ఆ లైన్లో కలుస్తున్నారు మీరు ఆలోచించాలి ఒకసారి. యెహోషువ గారి గురించి మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేశాను నేను? యెహోషువ గారితో ఏమంటాడో తెలుసా దేవుడు? అప్పటికి మోసే చచ్చిపోతాడు. ఏమవుతాడు? చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రజలు నడిపించే నాయకుడు ఎవరో ఒకరు కావాలి. కానీ ఎవరు నమ్మకస్తులుగా లేరు. అందులో నమ్మకస్తులు ఇద్దరిద్దరు ఉన్నారు. ఒకటి కాలేబు, రెండు యెహోషువ. ఏంటి ఈ కాలేబు యెహోషువ దేవుడు చూసి ఆనందపడ్డాడండి. లక్షల మంది పాడైపోయారు. సుమారుగా చంటి పిల్లలతో కలిపి 20 లక్షల మంది ఉన్నారు అక్కడ. ఐగుప్తు దేశము నుండి కానాను దేశకు నడిచే దారిలో ఉన్న వాళ్ళు ఎంతమంది అట? 20 లక్షల మంది. దేవుడు ఈ 20 లక్షల మందికి కూడా పగలు మేఘస్తంభాన్ని పెట్టేవాడు, వాళ్ళకి వెలుగునిచ్చుటకు రాత్రి అగ్ని స్తంభాన్ని కూడా పెట్టేవాడు. అంత గొప్పగా నడిపించిన అందరూ సొరుక్కుంటూ, అందరూ తిట్టుకుంటూ, దేవుడి మీద వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నవారే అందరూ కూడా. అందులో మోషే గారు చనిపోతాడు. మోషే గారు చనిపోయిన తర్వాత మరి జనం నడిపించాలంటే నాయకుడు కావాలి. ఇప్పుడు ఎవరిని పెడదామనంటే దేవుడు యెహోషువని పెడదాం అనుకున్నాడు. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ లే అన్నాడు. భయం పట్టుకుంది ఎవరికి? యెహోషువ. ఎందుకు భయం పట్టుకుంది చెప్పండి? మోషే అంత పెద్ద నాయకుడే వీళ్ళని నడిపించడానికి చాలా కష్టాలు పడ్డాడు, చాలా నిందలు పడ్డాడు. ఇప్పుడు నేను ఎంటర్ అయితే వీళ్ళని ఏం చేస్తారు? తొక్కేస్తారు, వీళ్ళను చీడి చండాడేస్తారు, వీళ్ళు నా మీద సొనుక్కుంటూ ఉంటారు. నేనంత ఓర్పు గలవాడిని కాదు, అంత సామర్థ్యం నాకు లేదని అనుకున్నాడు తనలో తాను. ఇందాక ఇర్మియా గారు అనుకున్నారు కదా, ఇర్మియా గారు అనుకున్నట్టు ఎవరు అనుకుంటున్నారట? యెహోషువ కూడా అనుకుంటున్నాడు. ఇది లింక్ అర్థమైందా? అప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడితే ఏమని తెలుసా? నిన్ను విడవను ఎడబాయను. మోషేకు తోడై ఉండినట్లు నీకు నేను తోడై ఉన్నానయ్యా. నిన్ను విడవను ఎడబాయను. నీ నిబ్రము కలిగి ధైర్యముగా ఉండు. ధైర్యం తెచ్చుకో.
నువ్వు వాక్యం ప్రకటించేటప్పుడైనా, వాక్యాన్ని చెప్పేటప్పుడైనా వాక్యం నీలో ఉందైతే నువ్వు ఎవరికి భయపడవు. ఉన్నది ఉన్నట్టే బోధిస్తావు, ఉన్నది ఉన్నట్టే చెబుతావు. అవతల వాడు నీ మీద ఒకవేళ పగపించుకున్నా, వాడు తప్పు చేస్తే తప్పనే ఏం చేయాలి? ఖండించాలి. అరే పర్లేదులేండి మీరు బాగా చెప్తారు కదా, ఇది ఒక విషయం ఉంది, ఏం పర్లేదు, పర్లోకం మొదలు నువ్వు పోవు, ఆడుకోడు, ఆడుతో పాటు సంఘస్థులు పోరు. ఎక్కడ పోతారంటే మంచిగా పాటలు పాడుకోవడం ఉంటారు, మంచిగా డ్యాన్స్ చేసుకోవడం ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. డిసెంబర్ నెలలో చాలా చోట్ల ఏం చేస్తున్నారు అంటే డ్యాన్స్, బేబీ డ్యాన్స్ కంటే బాగుంటుంది డ్యాన్స్ అని అంతా అన్నీ వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు అందరూ ఎక్కడ పోతారంట? పర్లోకం పోతారా? వెళ్ళరు. నీ చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. సుమా, ఎవరికి తీర్పు తీర్చే పని కాదు, నీ వల్ల కూడా కాదు. తీర్పు తీర్చే పని నాది. నువ్వు ప్రకటించుకుపోవడమే. ఒకవేళ ప్రకటించి నువ్వు తప్పుపోయినా నువ్వు కూడా తీర్పులోకి వెళ్ళిపోతావు. అంటే ఎవడు దీనికి అతీతుడేం కాదు. అందరూ ఒకటే. ఇక్కడ ఏ మాట ఏం చెప్పంటారా? మీరు బహు జాగ్రత్త కలిగి భయపడకము, నిన్ను కాపాడేది నేను అన్నాడు. మోషేతో అన్నాడు, యెహోషువతో అన్నాడు. ఈనాడు ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారితో కూడా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గారికి ధైర్యం వచ్చింది. కానీ ఇంతగా దేవుడు చెప్తే రాజు ధైర్యం వస్తుంది కదా. ధైర్యం వచ్చి నేనేం చేశానంటే, సరే ఇంకా నాకు తోడే ఉన్న దేవుడు కాబట్టి ఇంకా నేను దేవుని పనిలో ముందుంటాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుని పని ప్రారంభిస్తాడు. 2వ అధ్యాయం ప్రారంభం వచ్చింది. కానీ మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనిచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడి ప్రథమ ఫలమును ఆయను అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. యాకోబు ఇంటివారులారా, ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరందరూ యెహోవా వాక్కు వినిడి. 2వ అధ్యాయం ప్రారంభం వచ్చింది 3వ వచనం వరకు కూడా ఇర్మియా గారితో దేవుడు మాట్లాడాడు. ఇలా చెప్పు వాళ్ళతో, ఇది ప్రకటించు, వారు నాకు వ్యతిరేకులై బ్రతుకుతున్నారు కాబట్టి వారి మీదకి శిక్ష వస్తుంది అని ఒక మాట చెప్తున్నాను. వినండి. ప్రతి వారము ఆదివారం మందిరంలో కూర్చుంటున్న మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? ఇప్పుడు మాట్లాడినప్పుడు మాట వినాలా, కళ్ళొద్దా? లేదా ఇది నాది కాదు పక్కింటి వద్దని అన్నారా, పక్క వద్దనాలా? వాక్యం వినబడినప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే స్వీకరించాలి. ఫస్ట్ ఏం చేయాలి? స్వీకరించాలి. అంటే నువ్వు దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న తర్వాత అప్పుడు నీకు అర్థమవుతుంది, అది నా గురించా, నేను ఏ తప్పు చేశానా. పక్కవాడి గురించి ఎప్పుడు రాదండి. పక్కవాడి గురించి కూడా ఆలోచించకూడదు కూడా. కొన్ని సందర్భాల్లో నేను మందిరానికి వెళ్ళేటప్పుడు, అదే నీ విశ్వాసం వెళ్ళేటప్పుడు పెద్ద మీటింగ్లు జరుగుతుంటే వెళ్ళిపోయేవాళ్ళు. యారి రూమ్స్ అని ఆయనకి బైబిల్ తీయకుండానే మాట్లాడేస్తాడు. బైబిల్ తీయడు, అలాగే ప్రసంగము చేయడు. ఆయన అక్కడక్కడ వచనాలు తీసేసుకుని ఆ వచనాలు రిఫరెన్స్తో సహా చెప్పేస్తూ పట్టమని ఉంటుంది. ఆయనకి చాలా పెద్ద దైవజనులతను. అలాగే వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏ వాక్యం వస్తే పక్కవాడు అనేవాడు, ఇంకా ఇది మా ఇంటి పక్కవాడి గురించి వచ్చింది, ఆయన మాట్లాడింది వాడి గురించి, ఇతరుల గురించి కాదట. అంటే చాలా చోట్ల చూసాడు అలా, చాలా చోట్ల. ఈరోజు దేవుడు ఇంకో ఆ మంగంతో బాగా మాట్లాడాడు. దాని బుద్ధి వచ్చేది. సార్ ఏ మంగమ్మ, అసలు నువ్వు నీతో మాట్లాడడం విషయం నువ్వు ఏం చేయట్లేదు, గ్రహించట్లేదు. మంగమ్మకో ఎల్లమ్మ గురించో కాదు దేవుడు మాట్లాడేది, నీ గురించి మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. అప్పుడు వాక్యాన్ని ఏం చేయాలి? స్వీకరించినప్పుడు. అప్పుడు ఒకవేళ పొరపాటు జరుగుతుంటే అయ్యా ఇప్పుడు ఈ పొరపాటు నేను చెయ్యను అని నువ్వు సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకోవడానికి ఆదివారం మాటలో సంఘముగా కూడి
ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాడు. మనకి ఏదో తెలుసు, అన్నీ తెలిసినా కూడా ఏం చేయాలి? ఆదివారం సంఘంలో ఉండాలి. నీకు తెలిసిన ప్రేమను పంచాలి. ఏం చేయాలి? సంఘంలో ప్రేమను పంచాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మాట దేవుడు ఇర్మియాతో మాట్లాడి, ఇదిగో ఇలా చెప్పు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు నాకు వ్యతిరేకంగా బ్రతికారు కాబట్టి వాళ్ళకి ఈ యొక్క తీర్పులు అనేవి జరుగుతాయి, నువ్వెళ్ళి చెప్పు అంటాడు. అప్పుడు 4వ వచనం ప్రారంభిస్తాడు అన్నమాట పని. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరందరూ యెహోవాకు వినుడి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థములగునట్లు నా యందు దూరముగా తొలగిపోయిరి. ఈ మాట చూడండి, బాధ కలుగుతుంది మీరు ఆలోచించగలిగితే. ఎవరు మాట్లాడుతుంది మాట? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు అని అంటే, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద దూరముగా తొలగిపోయిరి. నన్ను వెంబడించేవారు కదా, నాకు ప్రార్థన చేసేవారు కదా, నాతో ఉండేవారు కదా, నేను చెప్పిన మాట వినేవారు కదా. ఇప్పుడు ఇలా నా మాట విని నాతో తిరిగినప్పుడు ఎందుకు మన నాకు దూరం అయిపోయారు? అంటే దూరం అయిపోవడానికి నాలో ఏమైనా దుర్నీతి ఉందా? అంటే ఎంత బాధ అండి అది. దేవుడి నోట ఆ మాట వస్తుందంటే మీరు ఒకసారి ఆలోచించండి. అంటే మీరు నన్ను విడిచి ఒకవేళ గొప్పది, నాకంటే మంచిది, నాకంటే నీతివంతమైన దాకా వెళ్తే ఓకే, దాన్ని ఒప్పుకుంటా. లేదు కదా మరి, ఆయన అన్నాడు కదా, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. ఈ సర్వమును సృష్టించింది ఆయన కదా. ఆయన అంటున్న మాట ఏంటంటే, అంటే పిల్లలంటే పిచ్చండి ఆయనకి. ఎవరంటే? పిల్లలంటే. మన పిల్లలు మనల్ని ఇప్పుడు చిన్న చిన్న మాటలన్నా లేకపోతే కొట్టినా తిట్టినా మనం చాలా బాధపడతాం. మనుషులను ఎదుటి వారికి అనిపించకుండా కళ్ళలో నీళ్ళు దాచేసుకుంటాం కూడా ఒక్కొక్కసారి. ఎవరంటే? పిల్లలంటే. అంటే పిల్లలంతా పిచ్చి. బయట చెప్తావా? మన పిల్లలు మనల్ని ఏమన్నా ఏదో మన బయట చెప్పకపోవడానికి మన మనసులో ఎందుకు వాళ్ళు చిన్నపోతారు వాళ్ళ ముందు అని వాళ్ళు బాధపడతారని మన పిల్లలు మనం ఎన్నో మాటలు అంటారు, ఎంతగానో నలగొడతారు, గుండెలు పగిలిపోయే మాటలు కూడా అనొచ్చు ఒక్కొక్కసారి. కానీ బయట చెప్పుకో. ఎందుకు చెప్పంటారు? ప్రేమ. ఎవరి మీద? ఆ మాటలు అన్న పిల్లలే సాయంకాలం 12 ఇంటికి వచ్చి ఎదురైతే వాళ్ళ పడాలు చూసుకున్నప్పుడు, వాళ్ళని చూసేటప్పుడు ఆనందం, సంతోషం. తల్లిదండ్రులు అంత ప్రేమ కలిగి ఉంటారండి. మరి మనం ఒకిద్దరు పిల్లల గురించి అలా ఉంటాయి కదా. నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? కోట్ల మంది ప్రపంచంలో అందరూ ఆయన పిల్లలే. ఆయన బాధ పెడుతున్నా, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నా ఆయన క్షమాగుణం చూడండి ఎంత గొప్పగా ఉంటుంది. అంటే వీళ్ళు మారతారని చెప్పిస్తున్నాడు మళ్ళీ మాటలు. నా పిల్లలు మారాలి చెప్పిస్తూ ఉండగా ఏ దుర్నీతి చూసారా నా దగ్గర? ఏ పాపం ఉందా దగ్గర? వ్యర్థమైన వాటిని మీరు అనుసరించి మీరు ఎదురైపోతుంది, అర్థం చేసుకోండి అని చెబుతూ 6వ వచనం, ఐగుప్తు దేశము నుండి మమ్మల్ని రప్పించి యెహోవా ఎక్కడున్నాడని, అరణ్యములు అనగా ఎడారులు, గోతులు గల దేశములు, అన్నవృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరు చెయ్యని దేశములో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడున్నాడని జనులు అడుగుతలేదు. ఏమడుగుతులేదట? మా దేవుడు ఎక్కడ? దేవుడు మర్చిపోయారు వీళ్ళు. తర్వాత చెప్తారు చూడండి. ఇంకా 7వ వచనం, దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తిన్నట్లు దీని ఫలవంతమైన దేశములో మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును
అపవిత్రపరిచి నా స్వాస్థ్యము ఏమైనదిగా చేసితిరి. మీకు ఎలాంటి 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 స్వాస్థ్యాన్ని ఇచ్చారు? మీకు ఫలవంతమైన దేశములోనికి రప్పింపగా. ఫలవంతమైన అక్కడ ద్రాక్షలు ఎలా ఉన్నాయట, అరటిపళ్ళు ఎలా ఉన్నాయట, అన్ని పెద్ద పెద్దవి. అవి చూసే భయపడిపోయారు. ఎవరు? ఇశ్రాయేలులో ఒక 12 మందిని పంపిస్తారు. ఎవరు? మోషే గారు. మన ఎనబోయే దేశం, దేవుడు మనకి ఇవ్వబోయే దేశం ఎలా ఉందో మీరు ఏం చేయండి చూడండి ఒకసారి. సీక్రెట్గా పంపిస్తే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మోస్తున్న గెలలు, వాళ్ళు చేస్తున్న పని అన్నీ చూసి భయపడిపోయి వచ్చి మనం వాళ్ళ గెలలేమని చెప్పినప్పుడు అక్కడ యథార్థంగా మంచిగా దేవుడు బలాన్ని సాటి చెప్పింది ఎవరు తెలుసా? కాలేబు, యెహోషువ. కాలేబు, యెహోషువ వాళ్ళు ధైర్యంగా చెప్పారు, దేవుడు మనకి ఇవ్వబోయే దేశము చాలా గొప్పది, మన దేవుడు మనల్ని అక్కడికి నడిపిస్తాడు. ఇంతవరకు నడిపించి దేవుడు ఇక ముందు నడిపించలేడా? నడిపిస్తాడని వారిద్దరు చెప్పడం జరిగింది. ప్రేమ దేవుడు ఇక్కడ కూడా ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతూ వారికి చెప్పబడిన విషయం ఏంటంటే, దాని ఫలమును శ్రేష్ఠ పదములను తిన్నట్లు నేను ఫలవంతమైన దేశమును మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యము ఏమైనదిగా చేసితిరి. తర్వాత యెహోవా ఎక్కడున్నాడని యాజకులు అడగరు, ధర్మశాస్త్రోపదేశకులను నన్నెరుగురు, ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించెదురు. చదువుతుంటే మాకు జ్ఞాపకం వచ్చింది, ఈనాటి యొక్క దైవజనులు జ్ఞాపకం వస్తారండి. బయలు కనిపిస్తారట, వ్యర్థమైన ప్రవచనాలు మాట్లాడుతూ ఉంటారట. ఈనాడు లేదో చెప్పండి, ఎలక్షన్లు వస్తే ప్రవచనాలు పలుకుతారు. ఏదో రాయేస్తారు గుంపులు గోయిందులా జరిగిందని ఎత్తేస్తారు. జరగకపోతే ఒకసారి అలాగా ఎవరన్నా పరిశుద్ధాత్ముడు కూడా ఒక్కొక్కసారి తప్పుగా మాట్లాడుతుంటాడంటే చెప్తారు. ఎవరి మీదకి ఇంటేస్తారు? వాళ్ళ మీద కాదు, ఎవరి మీదకి, ఏదైనా దేవుడి మీదకి. వాళ్ళు మాట్లాడే తప్పు పొరపాటు అన్నీ ఆలే, కానీ దేవుడు పరిశుద్ధాత్ముడు ఒకసారి మాట్లాడుతుంది. జరగవచ్చు, జరగకపోవచ్చు. పరిశుద్ధాత్మ మాట్లాడితే జరగకపోవడం ఉండదండి, అది జరిగి తీరుతుంది. వీళ్ళు కూడా ఏం చేస్తారట? వీళ్ళు కూడా ప్రవక్తలు బయలుపేరిన ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. కావున నీలిక మీదట మీతోను మీ పిల్లలతోను వ్యాజ్యమాడుదును. అంటే అర్థం ఏంటి? గొడవ. ఎవరితో? మీతో మీ పిల్లలు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారో, ఎవరైతే దేవుని మాట వినకుండా దేవుని బాధ పెడుతున్నారో, ఆయన చెప్పినా వినకుండా మీరు మారండి అని చెప్పినా కూడా మారకుండా ఎవరైతే దేవుణ్ణి బాధ పెడుతున్నారో ఆయన ఖచ్చితంగా చెప్పే మాట ఏంటంటే, ఇదిగో మీరు నా మాట వినకపోతే, నీ చెప్పిన పని చెయ్యకపోతే మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడుదును. తర్వాత ఇదే యెహోవాకు కిత్తీయులు దీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకునుడి, మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనా జరిగినదా దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనా మార్చుకునినా ఆయనను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునిరి. ఏం చేస్తారంట? అంటే దేవుణ్ణి వ్యర్థంగా, దేవుణ్ణి వదిలేసి వ్యర్థమైన వాటిని ఏం చేస్తున్నారంటే వీళ్ళు. అంటే మన దేవుడు ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, మీరు వ్యర్థమైన వాటి వైపు వెళ్ళొద్దు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి మొరమరాలు ఏవీ లేవు. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు దేవుడు.
నువ్వు ఈ మరము తెలుసుకోవాలంటే నువ్వు ఏదో చేయాలని దేవుడు ఎక్కడ చెప్పట్లే. మీరు మొరపెట్టండి, ఇక్కడేనండి వీలు పెట్టండి. 33 అధ్యాయంలో ఇర్మియా 33 అధ్యాయం అనుకుంటా, 33 అధ్యాయమే అనుకుంటా ఏంటి 3వ వచనం చాలా చుట్టూ తీసుకెళ్ళిపోతా. ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. ఉత్తరం మొరపెట్టడం అంటే ప్రార్థన. ప్రార్థన చేస్తే దేవుడు చేస్తే ప్రార్థనకు జవాబు ఇస్తాడట. ఉత్తరం ఇచ్చేదును, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేయుదును. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడిని మాట చెప్పంటారా, మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదును. మీరు గ్రహింపలేని గొప్ప సంగతులు ఏం చేస్తాడట, గూఢమైన సంగతులు ఏం చేస్తాడట, ఇది చెప్తాడు. దీన్నే మర్మము అన్నారన్నమాట. మర్మాలు తెలిపే బోధ కాదు. మర్మాలు తెలిపే బోధ ఏం చెప్పంటారా, మీరు మోకరించి ప్రార్థన చేసి, తండ్రి ఈ వాక్యం పట్ల నాకు సరిగా అవగాహన ఉండట్లేదు, తెలియట్లేదు, మీరు నాకు విషయాన్ని తెలియచేయండి. దేవుడు గ్యారంటీగా ఎవరికొర ద్వారా మాట్లాడే ఆ విషయం నీకు తేల్చేస్తాడంతే. నీకుండాలి ఇంట్రెస్ట్, నీకుండాలి ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఆసక్తి, అంతేనండి. మనకు ఉండాలి. మనకి ఏమి లేకుండా అది ఇది ఇది అది లేకపోతే కుదరదు. మనకు ముందు ప్రార్థన పట్ల అనుభవం ఉండాలి, వాక్యం వినడానికి ఆసక్తి ఉండాలి, పట్టుదల ఉండాలి. ఇవన్నీ ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. రైట్. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, ఆయనకు మొరపెడితే ఆయన మీకు ఏమిస్తాడట, ఉత్తరం ఇస్తాడు. చాలా సంగతులు, గూఢమైన సంగతులు మీకు తెలియజేస్తాడు. రైట్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కింద చదివితే ఎన్నో వచ్చిన అమ్మ ఇర్మియా గ్రంథము, దీన్ని బట్టి విస్మయపడము, కంపించు, ఇదే యెహోవా వాక్కు. ఈ విషయాలన్నీ మీరు ఆలోచించండి. దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా విలువైనదండి, చాలా విలువైనది. ఇక్కడికి మనకి నేర్పించే అద్భుతమైన మాట ఏంటంటే, ప్రియ దేవుని వాళ్ళరా, నువ్వు దేవుడు మాటకు లోబడు తప్ప మనుష్యుల మాటకు లోబడడానికి వీల్లేదు. ఇర్మియా గారితో చెప్పిన మాట ఏంటి, నువ్వు నా మాట, నేను ఏం చెప్పానో అదే చెప్పు. నువ్వు వారికి భయపడి మాట మార్చొద్దు. భయపడే దేవుడు మాట మార్చకూడదు. ఒక దైవజనుడు విశ్వాసం దగ్గర భయపడి మాట మార్చకూడదు. ఉన్న మాటే చెప్పాలి. మాకు అర్థం కాకపోతే వివరంగా చెప్పాలి. దేవుని గొప్పతనం ఏంటో తేల్చి చెప్పాలి తప్ప మనుషులకు భయపడి దేవుని మాటను మార్చి చెప్పడం అనేది దేవుడు ఒప్పుకునే విషయము కాదు. అలాగే విశ్వాసులు కూడానండి, మీరు మరొకరితో మాట్లాడేటప్పుడు మీరు కూడా ఏం చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. మీరు అక్కడ కూడా కలిపి చెప్పారనుకోండి, మీ మీద కూడా ఏమొస్తుందట, మీరేమి అతిథులేం కాదు, మీకు ఉంటాయి. మీరు వాక్యాన్ని బతకకపోయినా, మీరు వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పకపోయినా, అందరూ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే నమ్ముతారో అందరూ ఎలా ఉండాలంటే, అందరూ ప్రత్యేకింపబడిన వారు, వాళ్ళందరూ కూడా అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా మాట ఉండాలి. ఎక్కడ మాట మార్పుడు అనేది చేయకూడదు. ఏమవుతుందండి, గట్టిగా పోతే వాళ్ళు మనకి కోపడతారు, 10 రోజులు కోపంతో ఉంటారు, 11వ రోజు కలిసిపోతారు. ఏమీ లేదండి, మనుషులు ఎప్పుడొకప్పుడు కలిసిపోవాల్సిన వారు. కాకపోతే వాళ్ళు చచ్చిపోతారు, మనం చచ్చిపోతాం. మొత్తం ఈ భూమి మీద ఎవరు కూడా ఉండడు. ఉన్నంతకాలం మనం సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ సమాధానంగా ఉండడానికి మటుకు లేదు చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. ఇది ఇర్మియా గారితో కూడా దేవుడు చెప్పిన మాట అదే. నేను చెప్పిందే చెప్పన్నప్పుడు అలాగే చెప్పుకుంటూ వెళ్తాడు. ఇంక ఏం జరుగుతుంది అనేది వచ్చే వారం మనం వాక్యాన్ని ధ్యానిద్దాము. కానీ ఈ రోజు పర్టికులర్గా మీ అందరికీ లేదా మనందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మీరు దేవుని మాటకు వ్యతిరేకంగా బ్రతకడానికి వీలు లేదు. ఎక్కడ కూడా మీరు ఒకవేళ దేవుని మాట ఎవరితో మాట్లాడేటప్పుడు వచ్చినప్పటికీ అప్పుడు మీరు ఉన్నది ఉన్నట్టే చెప్పాలి.
లేనిది కల్పించొద్దు, లేని వాటిని మీరు పుట్టించొద్దు. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్పాలి. దేవుడు నన్ను యథార్థంగా బ్రతకమన్నాడు. రెండవది, లోకానికి వేరే ఉండమన్నాడు, లోకానికి వేరే జీవించమన్నాడు. నన్ను ఆకాశ మండలంలో జ్యోతిగా దేవుడు నన్ను పోల్చాడు. కాబట్టి మీరు వెళ్ళే నాటికి మేము వెళ్ళము, రాము. చాలా మంది నాకు తెలిసిన విషయం ఏంటంటే, మీరు కాదు, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారంటే, వాళ్ళు మొన్నే లేటెస్ట్గా ఒకటి వచ్చిందంటే దానికి వెళ్ళిపోయారు. ఎవరో తెలుసా? ఎవరు? లక్ష పొందుకున్న వాళ్ళు, క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు. ఎంత బాధ చెప్పండి వాళ్ళకి. కాదు దేవుడికి బాధే కదా, సంతోషమా? అంటే అలా బాధ పెట్టేవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అని చెప్పడానికి జ్ఞాపకం చేశారు అంతే. ఓకేనా? రైట్. వాళ్ళ మార్పల్స్ మళ్ళీ రావాలి తప్పదు ఇంకా. ఎందుకంటే పాపం అయిపోతున్నారు కాబట్టి పాపం వాళ్ళు లోబడకుండా పాపానికి దూరం అయిపోయి వాళ్ళు బతికేలా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి గురించి కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ప్రత్యేకింపబడిన వారు కూడా మళ్ళీ ప్రత్యేకింపబడిన వారు లోపల కలిసిపోతున్నారు ఆయన. అలా వెళ్ళకుండా వాళ్ళ మనసులు మార్చి తండ్రి అని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తల వంచండి, ప్రార్థించండి. ప్రార్థన. పరలోకములో మా తండ్రి, ఈ పరిశుద్ధం శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తుతులు స్తోత్రములు. నిజమైన ఆయన మీరు వారితో మాట్లాడిన మాట తండ్రి, మేము నిన్ను కలిగి జీవిస్తున్నాం కనుక, మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు కనుక తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తూ నీ నామాన్ని గణపరిచి బిడ్డలుగా నువ్వందరూ ఉండగలిగితే మీరు సహాయం దయచేయండి తండ్రి. విన్న ప్రతి మాట కూడా హృదయమని పలకను భద్రం చేస్తున్న భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. మేము ప్రత్యేకింపబడిన వారి కనుక మా జీవితాలు ప్రత్యేకంగా ఉండినట్లు దీవించి ఆశీర్వదించి మా కొరకు రాగలిగిన యేసుక్రీస్తు వరకు నీ నామముని ప్రార్థన మనల్ని వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.